1984లో నేను యంగ్ పర్సన్గా ఉన్నప్పుడు అప్పుడే యేసుప్రభుని తెలుసుకున్నటువంటి దినాలు అవి. డిసెంబర్ మాసం నవంబర్ 3వ తారీఖున యేసుప్రభుని అంగీకరించాను 1984లో. డిసెంబర్లో మా ఇంటి బయట, మాది ఏలూరు, ఆంధ్రాలో ఏలూరు, మా ఇంటి బయట ఉన్న గోడకి ఒక వాల్ పోస్టర్ అతికించారు. అయితే వాల్ పోస్టర్ మీద జనవరి మాసంలో విజయవాడలో జరిగేటువంటి మీటింగ్స్ దాని గురించి అనమాట. ఆంధ్ర క్రైస్తవ మహాసభలను పెడతా ఉంటారు. అప్పట్లో ఈ లెక్క ఎక్కడ పడితే అక్కడ మీటింగులు ఉండేవి కావు. గుంటూరులో, విజయవాడలో, వైజాగ్లో, హైదరాబాద్లో ఎక్కడో ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే ఉండేవి క్రిస్టియన్ మీటింగ్స్. కాబట్టి చాలా దూరం నుంచి మనుషులు వస్తూ ఉండే వాళ్ళు. ఆ మీటింగులు బోర్డులో చూశాను స్పీకర్లు ఎవరని. అందుట్లో రెండో స్పీకర్ నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది అనమాట. అరే, ఈ మీటింగ్లకు మనం పోవాలి రాబాయ్, ఈయన ఎప్పుడు వాక్యం ఉంటుందో చూడాలి అన్నట్లు వెళ్ళినా. ఎలాగో సెకండ్ డే వెళ్తే ఆ రోజు ఆయనే మాట్లాడుతున్నాడు వాక్యం. మస్తు బాగుంది. కానీ 80,000 to 90,000 ఉన్నారు మీటింగ్లో. మనం ఎక్కడో వెనకాల ఉన్నాం. అప్పట్లాగా ఎల్ఈడి స్క్రీన్స్, ఎల్సిడి స్క్రీన్స్ అట్లాంటివి ఏం లేవు. కాబట్టి అట్లాగా చూడాలన్నమాట. అసలు ఆయన సరిగ్గా కనబడలేదు. వాక్యం అయితే చెప్పిండు, అంతా అయిపోయింది. చివరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు, రేపు యూత్ మీటింగ్ ఉంటుంది అని. సో నేను రాత్రి విజయవాడలోనే ఉండిపోయి మార్నింగ్ ముందుగానే వచ్చేసి ఇట్లాగే సెకండ్ రోలో కూర్చున్నాను అనమాట. ఆయన వాక్యం బోధించాడు, అంతా అయిపోయింది. యూత్ మీటింగ్లో అయిపోయిన తర్వాత చివరిలో ఆయన ఒక సూట్ కేస్ తెచ్చుకున్నాడు. ఆ సూట్ కేస్ టేబుల్ మీద పెట్టి ఆయన కొన్ని వస్తువులు చూపించడానికి వచ్చాడనమాట. ఆ మధ్యలో మెసేజ్ టైంలో పొద్దున యూత్ మీటింగ్లో అవి చూపించిండు. అవన్నీ సూట్ కేసులో సర్దుకొని పోవాలన్నమాట. అందరూ పోరగాళ్ళు పోతూ ఉన్నారు, ఎక్కువ మంది లేరు, 2,000-3,000 ఉన్నారు, అంతే పోయారు. నేనైతే ఆ స్టేజ్ ఎండ్ దాకా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత టేబుల్ మీద ఒక రాయి పెట్టిండు ఆయన. టేబుల్ మీద ఒక రాయి, ఆ రాయి పెడితే స్టేజ్ కింద నుంచే ఆ రాయిని ఇట్లా టచ్ చేసి ఇట్లా అనుకుంటా ఉన్నాను. చూసి ఆయన వాట్ ఈజ్ ఇట్ అని అన్నాడు. ఆయన ఇంగ్లీష్. ఆయన వాట్ ఈజ్ ఇట్ అని అంటే సారీ సన్, ఓకే నో ప్రాబ్లం, కమ్ హియర్ అని అన్నాడు. ఆయన పైకి రా అన్నాడు. వచ్చాను. ఏం పేరు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నాడు. అంటే అంత పెద్ద ఆయన, నాకు ఇష్టమైన ఆయన పేరు అడిగిండంటే కింద మీద అయిపోయాను అనమాట. అని అంటే వై ఆర్ యూ టచింగ్ దాట్, ఎందుకు దాన్ని టచ్ చేసినావు అని అన్నాడు. అంటే మీరు చెప్పారు కదా ఇది చందమామ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను రాయని, దీన్ని తాకితే చందమామని తాకిన ఫీలింగ్ ఉంటుందని అట్లా ఫీల్ అవుతున్నాను అన్నాడు. ఇంతకీ ఆయన పేరు ఏంటి అని అంటే కనుక చార్ల్స్ ఎర్విన్, జేమ్స్ చార్ల్స్ ఎర్విన్. ఆయన ఎవరు అని అంటే కనుక చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా జీప్ నడిపించినటువంటి ఆయన. మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద జీప్ నడిపించాడు ఆయన. సాక్ష్యం చెప్తా ఉన్నాడు అనమాట. నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యి అట్లా అంటా ఉంటే అడిగాడు అనమాట, ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు అని అంటే, సార్ మీరు చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు, అందుకనే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అని అంటే, దాంట్లో గొప్పే ఉంది అన్నట్లు ఆయన అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అవును, మీ ఇండియాకి దగ్గరలో ఎవరెస్ట్ ఉంటుంది కదా. అవును సార్, దాన్ని మొట్టమొదటిసారిగా పైకి ఎక్కింది ఎవరో తెలుసా అని అడిగాడు. అంటే టెన్జింగ్ నార్వే అని అన్నాను. ఆ తర్వాత ఎంతమంది ఎక్కారు తెలుసా అన్నాడు. నాకు తెలియదన్న. సంవత్సరానికి 500-600 మంది ఎక్కుతారు తెలుసా. ఇప్పుడు దాన్ని ఎవడన్నా ఖాతరు చేస్తాడా? చేయడు కదా. కొంతకాలం అయితే చాలామంది మూన్ దగ్గరకు ఊరిని వెళ్ళి పోస్తూ ఉంటారు, పెద్ద లెక్కే ఉండదు భయ్. అయితే ఒక్క మాట చెప్తున్నాను చూడు, నేను మూన్ మీదకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ మళ్ళీ ఆ రూట్లో వెళ్ళలేనటువంటి ఒక రూట్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన మళ్ళీ రాడు, ఒక్కసారే వచ్చాడు. ఎవరు సార్? జీసస్ క్రైస్ట్. ఎక్కడి నుంచి సార్? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. అది గ్రేట్. నేను చంద్రుడి మీదకి వెళ్ళి కాలు పెట్టడం గొప్ప విషయం కాదు, ఆ దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి కాలు పెట్టడం అది చాలా గ్రేట్ అని అంటే నేను కొంచెం అట్లాగా ఫీల్ అవుతా ఉంటే, బై ద బై ఈ మీటింగ్కి రావాలని నీకు ఎప్పుడు అనిపించింది? సార్ డిసెంబర్లో మా ఇంటి బయట నా పోస్టర్ పెట్టారు. 1 month క్రితమే నేను వస్తానని నీకు ఇన్ఫార్మ్ చేశారనమాట. అయితే నీ క్వశ్చన్ తెలుసా, జీసస్ క్రైస్ట్ భూమి మీదకి వస్తాడని, జీసస్ క్రైస్ట్ రావడానికి 700 years బిఫోర్ ముందు పోస్టర్ తగిలిచ్చారు తెలుసా. పోస్టరా? అదేలే, మనం పోస్టర్ అంటాం, దాన్ని ప్రాఫెసీ అంటారు. అవునా? నీకు విషయం తెలుసా, జీసస్ క్రైస్ట్ భూమి మీద ఎలా చనిపోతాడో అంత 700 years ముందు పర్ఫెక్ట్గా రాశారు తెలుసా అన్నాడు. ఎక్కడ సార్ అని అన్నా. ఐజియా గ్రంథం ఇంటికెళ్ళి చదువు, ఐజియా 53 చదువు అని అన్నాడు. ఆ రోజు ఐజియా 53 చదివా మస్తు సార్లు. ఆ తర్వాత నాకు అర్థమైంది,
జీసస్ క్రైస్ట్ ఐజియా ఉన్న టైంకి 700 ఇయర్స్ తర్వాత వచ్చాడు. అంటే ఈరోజు ఐజియా పుస్తకం రాస్తే 700 సంవత్సరాల తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చాడు, 700 సంవత్సరాల తర్వాత. కానీ ఐజియా ఎట్లా రాశాడంటే, యెషయా ఏదో ఆయన పక్క నుండి చూస్తున్నట్లు రాశాడు, పక్క నుండి. దాంతో నాకు ఒక విషయం అర్థమైంది. జీసస్ క్రైస్ట్ భూమి మీదకి వచ్చి చనిపోవటం, జీసస్ క్రైస్ట్ భూమి మీద శ్రమల గుండా వెళ్ళటం అనుకోకుండా జరిగింది కాదు. యేసుక్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడు, యేసే క్రీస్తే మనకు రక్షణ కార్యం తీసుకురావడానికి ఈ లోకంలోకి వచ్చాడని అప్పుడు నాకు అర్థమైంది. మొన్న ఈ మధ్యన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పోరగాళ్ళు నాస్తికులు ఉంటారు కదా, లేకపోతే వాళ్ళకున్నటువంటి వైడ్ థింకింగ్ ఉంటుంది కదా. వాళ్ళు అడిగినటువంటి ఒక్క క్వశ్చన్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఒక్కడే రక్షకుడు అంటానికి రుజువు ఏంటి అని అంటే, ఐ కెన్ గివ్ యూ సో మెనీ, కానీ ఒక్కటిస్తాను, అది సరిపోద్ది మీకు అన్నాను. ఏంటి తెలుసా, జీసస్ క్రైస్ట్ రావటానికి ముందే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం, భౌగోళిక రుజువుల ప్రకారం 318 ప్రవచనాలు ఉన్నాయి, 318 ప్రాఫెసీస్ ఉన్నాయి. ఆ ప్రాఫెసీస్ ఎగ్జాక్ట్గా జీసస్ క్రైస్ట్లో నెరవేరటం అనేది అనుకోకుండా జరిగేది కాదు, లక్ కాదు. మై ఫ్రెండ్స్, ఈరోజు మీతో కలిసి ఐజియా 53 నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. ఈ చదివేటప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను. జీసస్ క్రైస్ట్ చనిపోయాడు, సిలువ మీద భయంకరంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. అది మనకి సువార్తల్లో ఉంది. యోహాన్ రాశాడు, మార్క్ రాశాడు, లూకా రాశాడు, మత్తయి రాశాడు. ఈ సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క మరణం గురించి ఖతర్నాక్ డీటెయిల్స్ ఇచ్చారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈయన ప్రవచనం 700 ఇయర్స్ ముందు రాసినటువంటి ప్రవచనంలో ఆయన రాసిన మాటలు, జరిగిన విషయాలు ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయో చూద్దాం. దీంతో మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, యేసయ్య అంత తెలిసి ఘోరమైనటువంటి మరణం ఎందుకు పొందాడు? వై డిడ్ హీ డై సచ్ ఎ హారిబుల్ డెత్? ఆ ప్రశ్నకు కూడా దీంట్లోనే మనకు జవాబు ఉంటుంది. ఐజియా 53 చూద్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను. దీన్ని రెటారిక్ క్వశ్చన్ అంటారు. రెటారిక్ క్వశ్చన్ అంటే ఏంటి తెలుసా? నేనేమన్నా పాగల్గాన్ని అనుకున్నావా? అది రెటారిక్ క్వశ్చన్. నేనేమన్నా తెలుసా నీకు? అది రెటారిక్ అంటాడు. అంటే ఆ ప్రశ్నే డబల్ జవాబు ఇస్తుంది అనమాట. ఈ 2 ప్రశ్నలు డబల్ జవాబు ఇచ్చేటువంటిది. మేము చెప్పేది ఎవరు నమ్మలేడు రాబాయ్, నమ్మలేడు. ఇలాంటి వాడు రక్షకుడా అంటే మీరు నమ్మలేరు. కానీ ఏం చేయమంటావు? రక్షకుడు ఇలాగే ఉంటాడు, మెస్సయ్య ఇలాగే ఉంటాడు, క్రీస్తు ఇలాగే ఉంటాడు, యేసు ఇలాగే ఉంటాడు అని 2 ప్రశ్నలు వేసి వదిలేశాడు. అయితే లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు గురువారం సాయంత్రం, థర్స్డే ఆఫ్టర్నూన్ ఆయన శిష్యులతో చివరిసారిగా ఆయన భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత అప్పుడే రొట్టె ముక్క ఇరిచి మొట్టమొదటిగా ఇస్కరియోతు యోధాకిచ్చి, ఎవరికైతే మొట్టమొదటిగా రొట్టె మీకు ఇస్తున్నానో అతనే నన్ను మోసం చేస్తాడు అని అన్నాడు. ఆలోగా అతను పారిపోయాడు. మిగిలిన 11 మంది శిష్యులు ఉన్నారు, భయంగా ఉన్నారు. వాళ్ళు చివరిసారిగా పాస్ ఓవర్ మీల్, పస్కా విందు ఆచరించి వాళ్ళు ఒక మేడగది మీద ఉన్నారు, దాని మీదకి వచ్చి కింద దిగారు. వాళ్ళు ఒక కొండ మీద ఉన్నారు, కొండలోంచి వాగులోకి వచ్చారు, దాన్ని కిద్రోన్ వాగు అంటారు. వాళ్ళు కింద వాగులోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక గార్డెన్ ఉన్నది, దాన్ని ఒలీవల తోట అని అన్నారు. జామ చెట్లు ఎక్కువ ఉంటే జామ తోట అంటారు, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటే కొబ్బరి తోట అంటారు, ఒలీవ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒలీవ తోట అన్నారు. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఆ తోటలోకి వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు వారు 11 మంది శిష్యులతో వెళ్ళారు. 3 శిష్యులు మాత్రం తన వెంట పెట్టుకొని, మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండండి, నేను జర లోనకపోతా అన్నాడు. అని అంటే ఇక్కడి నుంచి చెమట కాదు రక్తం కారటం మొదలుపెట్టింది. దాన్ని హెమటోట్రోడ్రోసిస్ అంటారు. బ్లడ్ ప్రెషర్ 250 దాటితే, తన యొక్క ఫీవర్ 104 దాటితే, స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోతే చెమట రంధ్రాల నుంచి బయటకు వచ్చే రక్తాన్ని హెమటోట్రోడ్రోసిస్ అంటారు. అది జరిగింది. అలాంటి సమయంలో ఆయన శరీరాన్ని ఎవరైనా టచ్ చేస్తే భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుంది. జీసస్ క్రైస్ట్ చాలా అందగాడు,
10,000లో అతి సుందరుడు ఆయన బిరుదుంది. చిన్నపిల్లలు ఆయన తొడ మీద కూర్చొని ఇష్టంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆయన అందగాడు కాబట్టి. అయితే ఎప్పుడైతే హెమటోటోడ్రోసిస్ జరిగిందో, మొహం ఉబ్బిపోయింది, కందిపోయింది, తనని చూడటానికి ఎవరు ఇష్టపడలేదు. అదే రాశాడు ఇక్కడ, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. హీ లాస్ట్ దట్ బ్యూటీ. ఆ అందాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. హీ వాజ్ హ్యాండ్సమ్, కానీ ఇప్పుడు కందిపోయినటువంటి ముఖం. అలాంటి పరిస్థితిలో ఆయన ప్రార్థన చేసి చటుక్కన లేచాడు. తండ్రి, నీ చిత్తాన్నే చేయటానికి నేను వస్తాను. యేసుక్రీస్తు ప్రభువారికి కొరడాతో కొట్టించుకోవడానికి భయం లేదు, సిలువ మీద మేకలు కొట్టించుకోవడానికి భయం లేదు, కానీ ఒకే ఒక భయం ఉంది. ఏంటనంటే తండ్రి నుంచి ఎడబాటు పొందటం అంటే ఆయనకి ఇష్టం లేదు. హీ డజంట్ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ ద ఫాదర్. మానవ పాపం యేసయ్య మీద పడితే తండ్రి తల తిప్పేసుకుంటాడు, అది ఆయనకి తెలుసు. అందుకనే అది భరించలేక ఆయన గట్టిగా ప్రార్థన చేశాడు. ఫైనల్గా ఓకే అని అన్నాడు. ఈలోగా ఆ ఇస్కరియోతు యోధా వచ్చాడు. వచ్చి ఆయనకి ఒక మాట చెప్పాడు, చీకట్లో మీరు యేసు ప్రభుని గుర్తుపట్టలేరేమో, నేను ఒక గుర్తుపడతాను, ఆయన్ని కిస్ చేస్తాను, నేను ముద్దు పెట్టుకుంటాను. హెమటోటోడ్రోసిస్ వచ్చినటువంటి బుగ్గ మీద ముద్దు పెట్టడం అంటే, నీకు దెబ్బ తగిలితే ముద్దు పెడతానంటే వద్దు, నొప్పేస్తుంది ఇక్కడ అని అంటామే. అలాగా ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి యేసయ్యను అమ్మేశాడు. యేసయ్యను ఆ తర్వాత పిడికలతో గుద్ది ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే శిష్యులంతా పారిపోయారు. పేతురు మాత్రం పారిపోవడానికి భయమేసి అంత దూరంలో ఎక్కడో చలి కాసుకుంటుంటే ఆయన కూర్చొని చూస్తూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి, నువ్వు ఆయనతో ఉన్నావు కదంటే, నేను లేను అని అన్నాడు. మళ్ళీ ఒక ఆయన వచ్చి అడిగాడు, నేను లేను అన్నాడు. పెద్దోళ్ళు వచ్చి అడిగారు, నేను లేనన్నా అని గట్టిగా అరిచాడు. అప్పుడే యేసయ్య అలా క్రాస్ అవుతున్నాడు. మంట వెలుగులో పేతురు ముఖం కనబడతా ఉంది. జీసస్ క్రైస్ట్ ఇలా చూశాడు. ఒక్కసారిగా పేతురికి దుఃఖం వచ్చింది. నా ప్రభువుని రిజెక్ట్ చేశాను, నేను నా ప్రభువుని కాదన్నాను అనే బాధతో వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యోధా పైసలకి అమ్మేశాడు యేసయ్యని, పేతురు భయానికి అమ్మేశాడు యేసయ్యని. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కో కారణంతో అమ్మేస్తారు. సరే, అమ్మేసావేమో, ఇప్పుడు దాకా గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మేసావేమో, బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మేసావేమో, నీకున్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి అమ్మేసావేమో, నీకున్నటువంటి అభిరుచుల కోసం అమ్మేసావేమో. అమ్మేసిన వాళ్ళంతా నాశనం అయిపోవాల్సిన అవసరం లేదు. ఇస్కరియోతు యోధా అవకాశం ఇవ్వలేదు, ఊరేసుకొని చచ్చాడు. పేతురు అవకాశం ఇచ్చాడు, సంఘానికి నాయకుడు అయిపోయాడు. ఒకప్పుడు అమ్మేసినటువంటి నువ్వే నాయకుడు అవ్వడానికి అవకాశం ఉంది, నాయకురాలు అవ్వడానికి అవకాశం ఉంది. ఇఫ్ యూ క్యాన్ కమ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్, యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే. ఆ రెండు విషయాల్ని ఎలా చెప్పాడో చూద్దాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమి. హీ వాజ్ రిజెక్టెడ్. మాకొద్దు, ఈయనెవడో నాకు తెలీదు అని అన్నారు. ఈరోజు దునియా మొత్తంలో రిజెక్ట్ చేసేది ఒకే ఒక వ్యక్తిని, జీసస్ క్రైస్ట్. అది అమెరికా అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. ద హోల్ వరల్డ్ రిజెక్ట్స్ వన్ పర్సన్, జీసస్ క్రైస్ట్. తృణీకరించారు ఆయన్ని. ఈరోజు నీ పరిస్థితి కూడా అదేనా? ఇట్స్ యువర్ చాయిస్. నీ మీద బలవంతం చేసేదేం లేదు. ఇట్స్ యువర్ చాయిస్, నీ ఎంపిక. వుడ్ యు లైక్ టు యాక్సెప్ట్ హిమ్ ఆర్ రిజెక్ట్? ఆయన్ని అంగీకరిస్తావా, తృణీకరిస్తావా? తృణీకరించారు, తీసుకొని వచ్చారు. ఒక కోర్టు తర్వాత ఒక కోర్టుకి తిప్పారు. ముందు వాళ్ళు ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొచ్చారు. అతను అడిగాడు, నువ్వేనా క్రీస్తువిని అంటే, అవును నేనే క్రీస్తుని అని అంటే, బట్టలు చింపు
చెప్పుకొని అడుగుతున్నాడు, ఇంతకంటే ఏం రుజువు కావాలి, ఇన్ని లేపేయండి అని. పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు ప్రశ్నలు అడిగి అడిగి ఏమీ సమాధానం దొరక్క హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ప్రశ్నలు అడిగి అడిగి ఏం సమాధానం దొరక్క పేతురు దగ్గరికి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతు అంటాడు, అరే మళ్ళీ ఎందుకు తెచ్చిండ్రా? ఏం చేయమంటాం సార్, ఎవ్వడు తప్పు లేదంటున్నాడు, మరి నాకు కూడా తప్పు కనబడలేదురా ఇంట్లో. సరే ఒక పని చేయండి, ఈయన్ని తీసుకెళ్ళి కొరడాతో కొట్టండి అని అన్నారు. ఏ తప్పు లేదు, కొరడాతో కొట్టమన్నాడు, వెళ్ళు తీసుకెళ్ళి బయటికి అని అన్నారు. కొరడాతో కొట్టడం అంటే ఏంటి తెలుసా? భూమిలో 1.5 అడుగు కర్రను పాతి పెడతారు, కట్టెను. మనకి ఇంట్లో బర్రెలను కడతారే అట్లాగా ఆ విధంగా కట్టి ఈ మనిషి చేతులు కడతారు. ఆ కట్టెకు 1.5 feet బయటకు వస్తుంది అంతే. యేసయ్య 6 feet కంటే టాల్ ఉంటాడు కాబట్టి కాళ్ళు ఇలా దూరం చేసి ఆయన ఇలా ఉండాలి. ఒంటి మీద ఒక్క బట్ట కూడా ఉండదు, బట్టలన్నీ తీసేస్తారు. ఒక వ్యక్తి మీటర్ దూరం ఇటు, 1 మీటర్ దూరం ఇటు నుంచి ఉంటాడు. మీటర్ దూరం ఉన్నటువంటి ఆ వ్యక్తి చేతిలో స్కార్జ్, ఒక కొరడ ఉంటుంది. ఆ కొరడాకి 1.5 మీటర్, 1.5 మీటర్ తోలుతో ఉన్నటువంటి బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ చివరి 1/2 మీటర్ని పెలికలుగా చేస్తారు. ఆ యొక్క చీల్చిన తర్వాత చివర్లో అయితే సీసం, లెడ్తో తయారు చేసిన బాల్, థార్న్ ముళ్ళుని, లేకపోతే మేకు ఒక కీల, లేకపోతే ఒక బోన్, ఏదో ఒకటి చివర కట్టేస్తారు. ఈ వ్యక్తి కొరడా ఇలా తిప్పుతూ ఉంటాడు, ఈయన ఇలా నుంచొని ఉంటాడు. ఎదురుగా ఈ సైనిక అధికారి ఉంటాడు. ఆయన చెయ్యి పైకెత్తి 1 అనగానే అయితే యువతలోడు లేకపోతే అవతలోడు ఏసి పెట్టి కొడతాడు. హెమటోటోడ్రాసిస్, శరీరం అంతా కందిపోయింది కదా, అలాంటి దాని మీద ఈ కొరడా పడితే ముళ్ళు కానీ లేకపోతే బోన్ కానీ లేకపోతే నెయిల్ కానీ శరీరంలో గుచ్చుకుంటుంది. వాళ్ళకు పద్ధతి ఉంటుంది కొట్టడానికి. ఎలాగంటే ఇలా కొట్టిన తర్వాత వెనకకు లాక్కూడదు, ఇలా కొట్టిన తర్వాత రౌండ్ తిప్పాలి. ఎందుకు అనంటే ఒకవేళ ఇక్కడ పడితే రౌండ్ తిప్పితే పొలం దున్నినట్లు దున్నేస్తుంది బాడీ. ఆ టైంలో ఈ చర్మం వేలాడుతూ మొదలు పెడతా ఉంటుంది. ఈ విధంగా ఒకడు ఇటు కొడితే ఇంకోడు ఇటు కొడతాడు. ఈ విధంగా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి కొడుతూ ఉంటారు. 15 దెబ్బలకి ఈ చర్మం అంతా కూడా రిబ్బన్ లాగా వేలాడుతూ ఉంటుంది. మాంసం ముక్కలు ఎగురుతూ ఉంటాయి. అది జరిగేది. కొన్నిసార్లు కంటిలో గుచ్చుకుంటే కన్ను పగిలిపోతుంది. వాళ్ళు ఏమీ పట్టించుకోరు. 25 దెబ్బలేటప్పటికి చాలామంది చచ్చిపోతారు. 30 దెబ్బలకి చచ్చిపోయే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. యేసయ్య 39 దెబ్బలు అనుభవించారు. 39 దగ్గర యూదుడు లెక్క పెట్టడం ఆపేస్తాడు. ఎందుకంటే 40 వాళ్ళకి చెడ్డ సంఖ్య. 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు, 40 సంవత్సరాలు శ్రమలు గుండా వెళ్ళారు. 40 అంటూ వాళ్ళకి ఇష్టం లేక 39 అని ఆపేస్తారు. 39 దెబ్బలు, కొరడా దెబ్బలు ఆయన్ని ఎందుకు కొట్టారు? 39 దెబ్బలు కొడతారు అని యెషయా ఏమి రాశాడు చూద్దాం. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. దేవుని వలన బాధింపబడిన వానిగాను. మీకు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. యేసేను కొట్టించింది ఎవరు? పిలాతా? కాదు. లేకపోతే యూదా అధికారుల? వాళ్ళకి అంతకంటే కాదు. శిష్యుడైనటువంటి ఇస్కరియోత్ యోధాన? కాదు. తృణీకరించినటువంటి పేతురా? కాదు. రోమన్ సైనికుల? కాదు. మరి ఎవరు కొట్టించారు? దేవుడు. దేవుడు దేవుడు ఎందుకు కొట్టించాడు? వై? దేవుడు ఎందుకు కొట్టించాడు? దేవుడు నీతి న్యాయం కలిగినటువంటి వాడు. దేవుడు నీతి న్యాయం కలిగిన వాడు కాబట్టి పాపం జరిగితే దాని మీద దెబ్బ పడాల్సిందే, పాపం చేస్తే దాని మీద శిక్ష పడాల్సిందే. అది ఆయన నీతి. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి ఆ దెబ్బ నీ మీద పడకుండా నీ మీద పడాల్సిన దెబ్బ యేసే మీద వేశాడు ఆయన. యేసే మీద పడిన ప్రతి దెబ్బకి కారణం నా పాపం.
దేవుని వలన మొత్తబడిన వానుగాను. అయితే ఏమైంది? మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమం అంటే చెయ్యొద్దు అన్న పని మనం చేసాం. చెయ్యొద్దు అనే పని. సార్, పెళ్ళికి ముందే శారీరకంగా కలిసాం, చెయ్యొద్దు. సార్, నేను క్రిస్టియన్ని, అమ్మాయిని లవ్ చేశా, చెయ్యొద్దు. చెయ్యొద్దన్న పని చేశావు. అందుకు యేసయ్య గోబ్వాయించారు. అందుకు యేసయ్య నలిపేశారు. మన అతిక్రమమును బట్టి అతను గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. దోషం అంటే చెయ్యమన్నది చేయకపోవటం. ప్రార్థన చేయరా, చేయలా. వాక్యం చదవరా, చదవలా. ప్రార్థనకి రారా, రాలేదు. బైబిల్ చదవరా, చదవలేదు. చెయ్యమన్నది చేయలేదు. బడికెళ్ళా, వెళ్ళలేదు. చదువుకోరా, చదవలేదు. కొలువుకెళ్ళరా, వెళ్ళలేదు. చెయ్యమన్నది చెయ్యలేదు. దాన్ని దోషం అంటారు. దోషం మనం చేస్తే నల్లగొట్టింది ఆయన్నంట. దోషం మనం చేసాం, నల్లగొట్టింది ఆయన. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. అతడికి దెబ్బలు తగిలినాయి, స్వస్థత కలిగేది మనకి. అతన్ని ఎరగొట్టారు, మనకి దెబ్బలు పడాల్సింది. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. అయితే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పండి, నాకు బాగా నచ్చింది. ఒక పాప, 16 సంవత్సరాల పాప, వాళ్ళ నాన్నగారు జడ్జి గారు. అయితే ఆ పాపను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ రోజు కొత్త కారు వాళ్ళకి కొన్ని రోజులు అయింది. ఇంటికి వచ్చేప్పుడు అన్నదంట, పప్పా ఈరోజు మాకు స్కూల్లో డ్రైవింగ్ నేర్పించారు. నాకు డ్రైవింగ్ వచ్చి తెలుసా? వెరీ గుడ్, చాలా మంచిది. కానీ 18 ఇయర్స్ దాకా నువ్వు డ్రైవ్ చేయకూడదు. నాకు వచ్చు కదా. వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు డ్రైవ్ చేయకూడదు అని అన్నాడు. పాప చాలా డిస్కరేజ్ అయిపోయింది. ఇంటికి వచ్చింది. కొన్ని దినాల తర్వాత వాళ్ళ డాడీ కార్ బయటే పెట్టేసి లోనకి వెళ్ళాడు. దాని కీ అలా ఉంది. కూతురు చూసింది, ఉరికి కారులోకి వెళ్ళి ఇగ్నైట్ చేసి కారు నడిపించుకుంటూ వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటా బయటకు వచ్చి, అమ్మ కారుకి బ్రేకులు పనిచేయట్లేదు, మెకానిక్ వస్తాడని బయట పెట్టానంటే వినట్లా అమ్మ. వెళ్ళిపోయింది. లోనికి ఉరికిపోయి ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ చెప్పాడు, నా బిడ్డ బ్రేకులు పనిచేయని కారులో వెళ్ళిపోతుంది, ప్లీజ్ మీరు ఏదైనా చేయండి అని. అంటే జడ్జి గారు కదా అని 2 ఇన్స్పెక్టర్స్ని మోటార్ బైక్ మీద పంపించారు. చేజ్ చేస్తూ అంటే ఆ కారులో డ్రైవ్ చేస్తూ అద్దంలో రేర్ వ్యూ మిర్రర్లో చూస్తూ, మా డాడీ నేనేదో దొంగని అనుకొని నా వెనకాల పోలీసులను పంపిస్తారా అని చీ అని కోపంతో తిట్టుకుంటూ యాక్సలరేటర్ గట్టిగా నొక్కింది. స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎదురు నుంచి ట్రక్ వస్తుంది. తప్పిద్దామని యాక్సిలేటర్ మీద కాలు తీసేసి బ్రేక్ నొక్కుతుంటే బ్రేక్ పడట్లేదు. అప్పుడు అర్థమైంది బ్రేక్ లేదు కారుకని. ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంటే దాన్ని గుద్దితే ఆగిపోద్దని గుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని గుద్దింది. ఆ అమ్మాయికి కాలు ఇరిగింది. ఈమె ఎలక్ట్రిక్ పోల్కి గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. ఒక 3-4 డేస్ స్పృహ లేదు. ఆ తర్వాత ఆమె బాగైంది. 1 వీక్ తర్వాత పోలీస్ కేస్ కోర్టులోకి వచ్చింది. ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది తండ్రే. తండ్రిగా కేసు కొట్టేస్తాడా, న్యాయమూర్తిగా కూతురు మీద శిక్ష విధిస్తాడా చూద్దామని వచ్చారు. కోర్టులో ఆమె మీద 3 తప్పులు చేశారని మోపారు. నెంబర్ 1, ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నెంబర్ 2, స్పీడ్ లిమిట్ దాటింది. నెంబర్ 3, ఒక ఆమెకు నష్టం కలిగించింది. వెంటనే తండ్రి జడ్జి గారు లేచి నిలబడి, ఈమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 100 రూపాయలు జరిమానా. ఈమెకు స్పీడ్ లిమిట్ దాటింది, ఇంకొక 100 రూపాయలు జరిమానా. ఒక వ్యక్తికి నష్టాన్ని కలిగించింది, 5 సార్లు ఈమెను కొరడాతో కొట్టాలి అని అన్నారు. అందరూ కూడా కోపంగా చూసి చీ, ఇంత దారుణమైనటువంటి శిక్ష కూతురు మీద విధిస్తాడా అనుకున్నారు. కూతురు కూడా తండ్రిని చూసి కోపంగా బాధతో అలా ఉండిపోయింది. తండ్రి శిక్ష ఆ విధంగా తీర్పునిచ్చి గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసులు వచ్చి, నీ దగ్గర 200 రూపీస్ ఉన్నాయా అంటే, సార్ నా దగ్గర లేవంటే, దాన్ని కూడా కొరడా దెబ్బలుగా మార్చేయండి సార్, నన్ను చంపేయండి అనంతా ఉంది కూతురు. ఈలోగా తండ్రి పైనున్న కోటు తీసేసి, అమ్మ ఇదిగో నీ పేరట 200 రూపీస్కి చెక్కు రాసి సంతకం పెట్టాను, సంతకం పెడితే నీదవుతుందంటే పోలీసు వాళ్ళు, అమ్మ తీసుకో అమ్మ అని అన్నారు. తీసుకొని సంతకం పెట్టింది. 5 కొరడా దెబ్బలు కొట్టాలి. ఆ కొరడా తీసుకొని వచ్చిన వ్యక్తి, సార్ ఈమె నీ కూతురు అంటే, నా కూతురు అయితే ఏమైంది,
తప్పు చేసింది శిక్ష పడాలి అని అంటే జడ్జి గారి కూతుర్ని చూస్తూ చూస్తూ కొట్టడానికి ఇష్టం లేక చేతులు కళ్ళకు అడ్డు పెట్టుకొని కొరడా లేపి బైక్ గట్టిగా కొట్టాడు. అందరూ అరిచారు, ఆపు. జడ్జి గారి కూతుర్ని కొడితే ఆపకనక ఏమంటారండి, టకా 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 5 సార్లు కొట్టేసి కొరడా కిందకి దింపేసి ఆయన చేతులు నెమ్మదిగా కిందకి లాగుతూ చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆయన కొట్టింది జడ్జి గారి కూతుర్ని కాదు, జడ్జి గారిని. ఎప్పుడైతే కొట్టు అని కళ్ళు మూసుకున్నారో జడ్జి గారు గబాలన మీద అమ్మాయి మీద పడి కౌగిలించుకున్నాడు. జడ్జి వీప్ మీద పడతాం మొదలు పెడుతుంది. ఆ నొప్పికి జడ్జి గారు కూతురు చెవులో అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి, అది న్యాయం కోరుతుంది, కానీ నా ప్రేమ కోరేది అది నీ మీద పడకూడదు, అందుకే నేను అనుభవిస్తున్నాను. జీసస్ క్రైస్ట్ బోర్ దట్ ఫర్ యూ మై ఫ్రెండ్స్. క్రీస్తే, ఇంకెవరు చేయలేదు ఆ పని, క్రీస్తే. యేసేను ఆ విధంగా కొరడతో కొట్టిన తర్వాత ఆయన ఒళ్ళంతా చిరిగిపోయిన తర్వాత రాజుగారు వేసుకునేటువంటి పైన వేసుకునే కోటు ఒక్కటే వేశారు, కనూష్ అనే కోటు. దానికి చెమ్కీలు ఉంటాయి. ఆ చెమ్కీలు గాయాలలోనికి వెళ్ళిపోయి గుచ్చుకుంటే అటు ఇటు కదలలేడు. చేతిలో ఒక అంజూరపు మట్టను పెట్టారు. అక్కడితో ఆగలేదు. 1 మీటర్ పొడవున్నటువంటి తుమ్మ కొమ్మని తీసుకొచ్చి దాన్ని రౌండ్గా చుట్టి నెత్తి మీద పెడితే ఉండదు. అది ఒక చెక్క తీసుకొని ఇక్కడొకటి 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 4 ముళ్ళు చర్మంలోకి గోడలోకి మేకు దింపినట్లు దింపారు. రక్తం కారి కళ్ళల్లోకి వస్తే కళ్ళ మంటలకి కళ్ళు మూసుకుంటే గోపు మీద కొట్టి థూ అనూసి, నువ్వు రక్షకుడు కదా, నిన్నెవడు కొట్టాడు చెప్పు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ మీద ఉమ్మేసింది ఎవరో చెప్పు అన్నారు. ఇది అనుకోకుండా జరిగిందా? చూడండి 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఫిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఫిలాతు అంటున్నాడు, బాబు నువ్వు నోరు తెరిస్తే నేను తప్పిస్తాను అని అంటే నోరు మూసుకొనే ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తన భార్య వచ్చి, అతడు నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళొద్దు, నాకు కలొచ్చింది రాత్రి అని చెప్పింది. భార్య మాట వినాలి, ఎదురుగా ప్రజలు ఘోష, ఈయన్ని చంపేయండి అని. ఏం చేయాలో అర్థం కాక కొంచెం నీళ్లు తెప్పిస్తారా అని అడిగారు. ఎందుకు సార్? తెప్పియండి నీళ్లు. గబగబా బేసిన్లో నీళ్లు తీసుకొచ్చాడు. చేతులు కడుక్కుంటుంటే, ఎందుకు కడుక్కుంటున్నావు? ఇప్పుడు ఇచ్చే తీర్పు దానివల్ల యొక్క దోషం నా మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటున్నావు. ఓకే, ఆ నీళ్లు మా మీద వేయండి అని అన్నారు. అప్పుడు బహుశా ఆ ఫిలాతు అందరి మీద ఇసురుతూ నీళ్లు ఈ విధంగా అన్నాడు. ఏమన్నా తెలుసా? ఇతనిలో ఏ దోషము లేదు, కానీ ఇతన్ను చంపేయండి అని. అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలిగాడు? ఇది అనుకోకుండా జరిగిందా? 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను ఆయన తరం వారిలో ఆ సంగతిని ఆలోచించిన వారు ఎవరు? చంపేయండి యేసేని అని అన్నారు. యేసేని ఒక సిలువ మీద చంపడానికి ఇష్టపడ్డారు. సిలువకి 2 కర్రలు ఉంటాయి. నిడువుగా ఉండేదాన్ని సెడాయిల్ అంటారు, అడ్డంగా ఉన్నదాన్ని పెట్టుబులం అంటారు. ఆ పెట్టుబులం ఒక్కటే ఈ మీద పెట్టి తాళ్లతో కొట్టి ఆయన నడవమంటే అప్పటికే రోడ్డు దువ్వినట్లు దువ్వేశారు, పొలము దున్నినట్లు దున్నేశారు. కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది. ఆయన నడవలేక కింద పడిపోతుంటే లేపి కొట్టారు, బరువు తట్టుకోలేక. 2 బియ్య బస్తాల వెయిట్ ఉంటుంది అది. దాన్ని మీద వేసి నడవమంటే కొండెక్కటం తన వల్ల కాక చాలాసార్లు పడిపోయాడు. ఆయన కొట్టి నడిపించారు. పైకి తీసుకెళ్ళిన తర్వాత సిలువ ఎవరి సైజ్ అంటే వాళ్ళకు ఉంటుంది. అందుకనే బైబిల్లో నీ సిలువ అని అన్నారు. నా షర్టు నాకే పడుతుంది, యేసయ్య సిలువ యేసయ్యకే సరిపోద్ది అంటే అర్థం ఏంటి తెలుసా? యేసయ్య కొలతలు తీసుకుంటారు. ఈ చెయ్యి ఎంత పొడుగుందో అంత పొడుగున ఒక రంధ్రం పెడతారు చెక్కలో, అంత పొడుగున ఇక్కడ ఒక రంధ్రం పెడతారు. కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత సిలువ మీద ఆయన పడుకోబెట్టి ఇక్కడ ఒక తాడు పెట్టి లాగుతారు.
ఎందుకంటే ఆ రంధ్రం దాకా రావాలి. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇలా బిగుసుకుపోయి ఉంటాడు. బలవంతంగా లాగే ఒక 6 అంగుళాల మేకు ఇక్కడ దింపారు, ఇంకొక 6 అంగుళాల మేకు ఇక్కడ దింపారు. కాళ్ళ దగ్గర కిందకి పడిపోకుండా ఒక చిన్న చెక్క ముక్క పెడతారు, దాన్ని సింప్లెక్స్ అంటారు. ఆ చెక్క ముక్క మీద కాలు ఎక్కించి ఒకటే మేకు 11 అంగుళాలు ఉంటుంది, ఆ 2 కాళ్ళల్లోంచి ఆ చెక్కలోకి దింపారు. ఆ సిలువ మీద ఆయన 6 గంటల సేపు వేలాడారు. అటు ఇటు 2 దొంగల్ని సిలువేశారు. అది అనుకోకుండా జరిగిందా? కాదు. చూడండి 9వ వచనము. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అటు ఇటు ఎదుగడ 2 దొంగల్ని, ఈయన కూడా ఒక దొంగోడు అన్నట్లు చేశారు. యేసయ్య ఆ విధంగా శుక్రవారం 6 గంటల సేపు సిలువ మీద ఉండి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడని ఆయన్ని ఈటతో పొడిచి రుజువు చేసుకొని సమాధిలో పెట్టారు. ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు, యోసేపు అనే ధనవంతుడు. ఆయన్ని నా సమాధిలో పెడతానని పెట్టారు. ఈ టెంట్ అద్దెకిస్తారు, ఈ కుర్చీలు అద్దెకిస్తారు, ఈ స్టేజ్ అద్దెకిస్తారు, ఈ లైట్ అద్దెకిస్తారు, కానీ సమాధి ఎవడు అద్దెకివ్వరు. ఒకసారి ఒక వ్యక్తిని సమాధిలో పెడితే అవుట్, ఇక దాన్ని ఎవరికి వాడటానికి వీల్లేదు. కానీ యేసు ప్రభుని సమాధిలో అద్దెకి పెట్టినట్లు పెట్టారు. చూడండి, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. ఏదో టెంపరీగా పెట్టినట్లు. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. చచ్చిపోయాడు ఆయన. ఒక సమాధిలో ఉంచారు ఆయన్ని, పర్మనెంట్గా పాతి పెట్టలేదు, ఉంచారు. అది బైబిల్ చెప్తున్నటువంటి మాట. చచ్చిపోయినటువంటి యేసయ్య గురించి అన్నటువంటి మాట చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చచ్చిపోయినోడు దీర్ఘాయుష్మంతుడు ఎవలా అవుతాడరా? ఎందుకంటే యేసయ్యని చావు సమాధి చేయలేదు, యేసయ్యను చావు అంతమొందించలేదు. ఉదయం విన్నాం, 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. ఫ్రెండ్స్, ఆయన చచ్చిపోయింది నీ ప్లేస్లో, నా ప్లేస్లో. నా పాపాన్ని తన మీద వేసుకొని ఆయన చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి మిషనరీలు ఆ నిత్య జీవపు వర్తమానం అందించటానికి ప్రాణం పెట్టడానికి సాహసించేవాళ్ళు. ప్రాణం పెట్టడానికి చావుకి భయపడేటువంటి వాళ్ళు కాదు అస్సలు. ఎందుకు చావుకి భయపడరో తెలుసా? చావు అంటే వాళ్ళకే భయం లేదు కాబట్టి. చావుని జయించాడు నా యేసయ్య, మరణంపై విజయం సాధించాడు నా యేసయ్య. నా కోసం చచ్చిపోయిన యేసయ్య తిరిగి లేచాడు. యేసయ్య నా కోసం చనిపోయాడు కాబట్టి నన్ను తిరిగి లేపుతాడు. నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెన్నైకి చాలా దగ్గరలో ఉంటుంది. నెల్లూరు దాటిన తర్వాత నాయుడుపేట అనేటువంటి ఒక ఊరు, నాయుడుపేట. ఆ ఊరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను క్రిస్మస్ మీటింగ్కి. అయితే ఒక పెద్ద ఓల్డ్ కాంపౌండ్ అది. ఆ కాంపౌండ్లో గెస్ట్ హౌస్ ఉంది, దాంట్లో ఉన్నాను. పోరగాళ్ళు 2-3 మంది వచ్చారు నా దగ్గరికి. మార్నింగ్ యూత్ మీటింగ్లో మాట్లాడాను, ఈవినింగ్ క్రిస్మస్, మధ్యాహ్నం ఖాళీగా ఉంటే పోరగాళ్ళు వచ్చారు. వాళ్ళతో నేను ఒక ప్రశ్న అడిగా, తమ్మి ఈ చర్చ్ కాంపౌండ్లో ఒక ఓల్డ్ చర్చ్ ఉండాలని విన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిషనరీ అగస్టస్ మిలియస్ అనేటువంటి ఆయన 150 సంవత్సరాల క్రితం ఇక్కడ చర్చ్ కట్టాడని విన్నాను. ఆ చర్చ్ ఉన్నదా అన్న? ఉన్నది సార్ అన్నాడు. అది చూడొచ్చా మనం అంటే? తీసుకెళ్తాం సార్ అన్న. చాలా చిన్న చర్చ్, చాలా చిన్న చర్చ్, ఒక 70 మంది పడతారేమో, చాలా పురాతనమైంది. ఆ చర్చ్లోకి నేను వెళ్ళాను. ఆ చర్చ్ని ఇప్పుడు వాడట్లేదు, అలాగుంచారు అంతే. ఆ చర్చ్లోకి వెళ్ళాను. అక్కడ ఒక పోడియం ఉన్నది, పురాతనమైనటువంటి టేకు చెక్కతో తయారు చేసిన పోడియం. ఆ పోడియం మీద ఇలా చేతులు పెట్టి ఒక పోరానికి నా యొక్క ఫోన్ ఇచ్చి నన్ను ఫోటో తీరా అని అడిగాను. వాడు ఫోటో తీసే లోపల ఇలా కింద ఇంత ఎత్తు లేదు, అది తక్కువ హైట్ ఉన్నది. ఇలా తొంగి చూస్తే ఇక్కడ కింద స్టేజ్ ముందు చర్చ్ మధ్యలో సమాధి కనబడింది నాకు. ఏంటబ్బా ఇక్కడ సమాధి ఉందని ఇలా దిగి వచ్చాను.
పోడియంకి ఆనుకొని సమాధి ఉన్నది. ఎవరిది ఈ సమాధి అని అంటే అగస్టస్ మిలియస్. వాళ్ళ మధ్యన పరిచర్య చేయడానికి వచ్చి చనిపోయినటువంటి మిషనరీ. ఆయన ఏ ఊర్లో సువార్త బోధించాడు, సంఘాలు స్థాపించాడు కింద రాశారు. రాపూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి, సూళ్ళూరుపేట, తడ, గూడూరు, ఇన్ని ఊళ్ళల్లో ఆయన సంఘాన్ని స్థాపించాడు. కింద ఊర్ల పేర్లు ఉన్నాయి. 150 సంవత్సరాల క్రితం గుర్రం మీద వెళ్తూ ఇన్ని ఊర్లలో ఆయన పరిచర్య చేశాడు అనుకొని, దేవా ఎంత గొప్ప మిషనరీలు మా దగ్గరికి పంపించావు ప్రభా అని వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఒక డోర్ కనబడింది. ఏముంటుందా అని లోనకెళ్ళి చూసా. ఒక చిన్న గది. ఆ గదిలో ఒక టేబుల్ ఉన్నది. యువతల పక్కన ఒక కుర్చీ ఉంది, అవతల పక్కన 2 కుర్చీలు ఉన్నాయి. నేను అవతల పక్కన కుర్చీలో కూర్చున్నా. ఈలోగా ఆ పాస్టర్ గారు వచ్చారు. అప్పుడే వచ్చి యువతల కుర్చీలో కూర్చున్నారు. నేను కుర్చీలో ఇలా కూర్చొని ఇటు చూశాను. 2 చిన్న సమాధులు ఉన్నాయి. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు. ఏమైందిరా బాయ్, వీళ్ళు శ్మశానంలో చర్చ్ కట్టారా, చర్చే శ్మశానం అయిందా, ఏందిరా బాయ్ ఇది అనుకొని పాస్టర్ గారిని అడిగాను. సార్ ఏంటి సార్ ఈ 2 అంటే సమాధులు సార్. సార్ సమాధుల దొడ్లో చర్చ్ కట్టారా, చర్చే సమాధుల దొడ్డి చేశారా, ఏం చేశారు సార్ అన్న. సార్ అట్లా అనొద్దు అని అన్నాడు. సారీ సార్ ఆ 2 సమాధులు ఎవరివో, ఆ 2 సమాధులు ఇక్కడికి ఎందుకు వచ్చాయో తెలిస్తే మీరు అలా మాట్లాడరు. సార్ సారీ సార్ చెప్పండి అని అన్నా. సార్ ఆ 2 సమాధులు మా దగ్గరికి వచ్చిన మిషనరీ గారి పిల్లలు, చిన్న పిల్లలు సార్, అందుకే చిన్న సమాధులు. మిషనరీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి జబ్బులు వచ్చి చచ్చిపోయారు. జర్మనీ నుంచి వచ్చాడు ఆయన. నా పిల్లలు చచ్చిపోయారు, నేను ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోలేదు సార్. ఆ 2 సమాధులు ఇక్కడ వేసుకొని మధ్యలో చాపేసుకొని ఆ చచ్చిపోయిన పిల్లల సమాధుల మధ్యలో ఉండి ప్రార్థన చేసి మాకు వాక్యం బోధించాడు సార్ ఆయన. మాకు వాక్యం బోధించాడు ఆయన. మై ఫ్రెండ్స్, యేసయ్య యందు విశ్వాసం ఉంటే, యేసయ్య నీ పాపాల కోసం చనిపోయాడనేటువంటి నమ్మకం ఉంటే, యేసయ్య తిరిగి లేచి నీకు నిత్య జీవాన్ని సంపాదించి పెట్టాడనేటువంటి భరోసా ఉంటే, ప్రపంచంలో దేనికి ఎవరికి భయపడవు. యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ హార్ట్. నీకుందా ఆ కాన్ఫిడెన్స్? యేసయ్య ఒక్కడే ఆ భరోసా ఇవ్వగలడు. క్రీస్తు ఒక్కడే నీకు ఆ ధైర్యాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక్కడే పరలోకానికి మార్గం. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే నీకోసం చచ్చిపోయాడు, నీకు బదులుగా చచ్చిపోయాడు. మై ఫ్రెండ్స్, ఇప్పటి వరకు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వస్తారా? నీ పుట్టుకను బట్టి పరలోకంలో సీట్ ఉండదు. నువ్వు యూపీఎఫ్ మీటింగులకు వచ్చినందుకు పరలోకంలో సీట్ ఉండదు. స్కిట్ వేస్తే నీకు సీట్ ఉండదు, పాటలు పాడితే నీకు సీట్ ఉండదు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే, నీకు బదులుగా యేసు ప్రభు వారు చనిపోయారని నువ్వు ఒప్పుకుంటేనే నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. అప్పుడే నువ్వు క్రిస్టియన్, అప్పుడే నువ్వు నూతన వ్యక్తివి కాగలుగుతావు. ఇప్పుడు దాకా ఎవరు యేసు ప్రభు దగ్గర రాలేదా? యూ కెన్ కమ్ టు జీసస్ క్రైస్ట్. మై ఫ్రెండ్స్, నేను 10th క్లాస్ దాకా చాలా మంచోడిని. నాకు డిస్ట్రిక్ట్లో ర్యాంక్ వచ్చింది. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ని పాడు చేసుకోవటం మొదలుపెట్టా. ముందు సినిమాలు ఇంట్లో చెప్పకుండా, తర్వాత సిగరెట్లు, తర్వాత మందు కొట్టడం. నేను తర్వాత డ్రగ్ అడిక్ట్ అయ్యాను. పెథడిన్, మార్ఫైన్ అనే ఇంజక్షన్లు పొడుచుకునేవాడిని. వీడ్, గంజాయికి బానిస అయ్యాను. బ్రౌన్ షుగర్ సిగరెట్లో పెట్టుకొని ఆస్వాదించేవాడిని. దట్స్ మై లైఫ్. అది నా జీవితం. అయితే పైసలు కావాలి కదా, దొరకనప్పుడు ఇంట్లో దొంగతనం చేశాను. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకి తాకట్టు పెట్టాను. దట్స్ మై లైఫ్. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి ఒక మెథడ్ నాకు ఒక మిత్రుడు చెప్పాడు. మాది ఏలూరు. మా ఊరు నుంచి 90 కిలోమీటర్స్ గుంటూరు. ప్రతి శనివారం ఆదివారం గుంటూరు వచ్చేవాడిని. ఎందుకో తెలుసా? 1983 ఆ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో 3 చోట్ల క్యాబరే ఉండేది. అంటే బార్లో అమ్మాయిలు డ్యాన్స్ వేసేవాళ్ళు. ఒకటి దివాంచి పంజగుట్లో ఉండేది, ఇప్పుడు ఉన్నది. నేను మేల్ డ్యాన్సర్గా పనిచేసేవాడిని. 2 అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయాలి.
వాళ్ళు బట్టలు ఇప్పితే నేను కూడా బట్టలు ఇప్పేవాడిని. నాకేమీ సిగ్గు అనేది లేదు. పైసలు కావాలి నాకంతే, అది నా బ్రతుకు. అలాంటి పరిస్థితిలో 1984 నవంబర్ 3 నాకు మందు కొనుక్కోవడానికి డబ్బులు లేక కడుపు నొప్పి ఎక్కువై చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ట్రైన్ అంత దూరంలో ఉంటే కాలర్ పట్టుకొని నా మిత్రుడు వెనక్కి లాగాడు. వాడికి నేను చెప్పి రాలేదు, అది రాత్రి ఎవరు లేని చోటు. ఎలా వచ్చాడో తెలియదు వాడు నన్ను ఆపి ఆ రోజు నాకు యేసుప్రభుని పరిచయం చేశాడు. నాకు యేసుప్రభు తెలియదని కాదు, మా యూత్ సెక్రటరీ నేను చర్చ్లో, కానీ క్రీస్తు అంటే అనుభవం లేదు. ఆ దినాన నాకు వాడు యేసుప్రభుని పరిచయం చేశాడు. ఆ సమయంలో నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడ్డాను. యేసయ్యా నన్ను క్షమించు అని ఆ రాత్రి నేను ప్రార్థన చేశాను. అని నా జీవితం మార్చాడు. మై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందు మైక్ పట్టుకొని ఏ విధంగా మాట్లాడుతున్నానంటే నేనేదో గొప్ప జీవితం జీవించానని చెప్పట్లేదు. నేను వేస్ట్గాని, మీరెవ్వరూ జీవించినంత దరిద్రపు జీవితం జీవించాను నేను. ఐ లివ్ ద లైఫ్ ఆఫ్ ఎ డాగ్. ఒక కుక్కలాగా జీవించాను నేను. కానీ యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు నేను 53 దేశాలకు వెళ్ళాను, కోట్ల మందికి సువార్త చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్లో 3,09,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కోట్ల మంది వాక్యం వింటారు. వై? నా యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. హీ ఆల్సో వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. తలంచండి, కళ్ళు మూసుకోండి. మై ఫ్రెండ్స్, క్రైస్తవుడు అవటం అంటే ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు. క్రైస్తవుడు అవటం అంటే ఇన్ఫర్మేషన్, సమాచారం సేకరించడమే కాదు. క్రైస్తవుడు అవటం అంటే యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని, ఆయన నాకు బదులుగా శిక్షను భరించాడని, నాకు బదులుగా సిలువ మీద శ్రమ పొంది చనిపోయాడని యేసయ్య దగ్గర ఒప్పుకొని ఆయన్ని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించటం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి నీకు నిత్య జీవం ఉన్నదనే భరోసా ఉన్నది. ఇప్పటి వరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా బ్రతుకు గలీజ్ బ్రతుకు, నా జీవితం దరిద్రమైంది, నేను చేసినటువంటి అపరాధములు, నేను చేసిన అతిక్రమములు, నేను చేసినటువంటి దోషములు నిన్ను సిలువెక్కిచ్చా యేసయ్యా, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని రాత్రి అడగడానికి ఇష్టపడుతున్నావా? మై ఫ్రెండ్స్, ఇప్పటి వరకు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు యేసయ్యా, ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నా హృదయంలోకి రా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా అడగటానికి ఇష్టపడితే అలాంటి వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగించుకుందాం. ఈరోజు యేసయ్యా, ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి ప్రభువా, నాకు బదులుగా నువ్వు చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను, శిక్షను భరించావని నేను ఒప్పుకుంటున్నాను, నా హృదయంలోకి రా యేసయ్యా, కమ్ ఇన్ టు మై లైఫ్. నేను పాపిని, నన్ను క్షమించు యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించేసా. ఇంకెవరున్నారా? ఐ జస్ట్ గివ్ వన్ మోర్ ఆపర్చునిటీ అండ్ క్లోజ్. నేను ఇంకొక అవకాశం ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఈ యూపీఎఫ్ మీటింగ్కి వచ్చినటువంటి మీలో ఏ ఒక్కరూ కూడా రక్షణ అనుభూతి లేకుండా ఇంటికి వెళ్ళకూడదు. క్రీస్తులో మాత్రమే మీకు రక్షణ అనుభూతి వస్తుంది, రక్షణ నిశ్చయత కలుగుతుంది. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి హస్తం మీ హృదయం మీద పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నా దేవా, నా ప్రభా, ఈ సాయంత్రం నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేస్తున్నాం. ఎందుకనంటే ఎంతమంది అయితే లేచి నిలబడ్డారో వాళ్ళు లేచి నిలబడటానికి కారణం నీ పరిశుద్ధాత్మని కార్యమని నేను నమ్ముచున్నాను ప్రభా. నీ వాక్యం విన్నారు, నీ ఆత్మ కార్యానికి స్పందించారు, అందుకే లేచి నిలబడ్డారు ప్రభా. ఈ రాత్రి వారిని మీరు క్షమించారని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హృదయపూర్వకంగా ప్రభా తమ పాపాలు ఒప్పుకోవడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను నాయన. ఈ రాత్రి వారి జీవితంలో మార్పు కలిగిందనేటువంటి అనుభూతిని వాళ్ళకి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఈ అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఎవరైతే లేచి నిలబడ్డారో వెనకాల
కొంతమంది లో ఉండేది, ఇప్పటికీ ఉన్నది. రెండోది శ్రీదేవి సనత్ నగర్లో ఉండేది, దాన్ని క్లోజ్ చేశారు. మూడోది కెసినో బార్ అండ్ రెస్టారెంట్ గుంటూరు నాస్ సర్కిల్ దగ్గర ఉండేది. కాబట్టి గుంటూరు వచ్చేవాడిని, ఎందుకో తెలుసా, ఆ యొక్క బార్